హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. నేను ఈ సూరత్, అహ్మదాబాదు అవి వెళ్ళిన వీడియోలు చేస్తూ ఉన్నాను కదండి. ఇదైతే మధ్యలో అహ్మదాబాద్లో మేము ఒకరోజు రెడీమేడ్ బట్టలు అవన్నీ కొన్నాక రాజస్థాన్లో ఒక ఊరికి వెళ్ళాలనుకున్నాము. ఎందుకంటే అక్కడ కాటన్ చీరలు మిల్లు అవి ఉన్నాయి, కొంచెం అక్కడ తెచ్చుకుందాంలే అని మా పిన్ని వాళ్ళ అడ్రస్లు అవి పట్టుకొచ్చారు. ఆ ఊరికి వెళ్ళామండి ఫస్ట్. ఇదైతే అక్కడ ఆ ఊరు అనమాట, రాజస్థాన్ దగ్గర. అక్కడి నుంచి శివరాత్రి వచ్చింది. అప్పుడు శివరాత్రి వచ్చింది. సరే, సోమనాథేశ్వర స్వామి ఉంది కదా, జ్యోతిర్లింగము, అది కొంచెం ఒక 4-5 అవర్స్ జర్నీ అనమాట బస్సులో వెళ్తే. ఇంత దూరం వచ్చాం కదా, శివరాత్రి రోజు అక్కడికి వెళ్దాము అని చెప్పేసి బస్సులోనే వెళ్ళామన్నమాట మేము ముగ్గురము. ఇది సోమనాథేశ్వర స్వామి టెంపుల్. నైట్ అయిపోయింది, ఈవినింగ్ వచ్చేసి 7-7:30కి బస్సు ఎక్కాము. మేము 11:30కి అలాగా దిగామన్నమాట సోమనాథేశ్వర స్వామి టెంపుల్లో. ఆ రోజు మేమైతే మార్నింగ్ బయలుదేరాము అహ్మదాబాద్లో. మేము ఆ రాజస్థాన్లో ఒక ఊరు అని చెప్పాను కదా, ఆ ఊరికి వచ్చేసరికి 3 అయింది. 3 నుంచి 7 లోపల మేము బట్టలు, కాటన్ శారీసు అవన్నీ కొనుగోలు చేసేసుకొని పార్సిల్ వేసేసి ఇంకా ఈ సోమనాథేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇంకా మేము భోజనం అవి కూడా ఏమీ చేయలేదన్నమాట ఆ రోజు. అంటే మామూలుగా అక్కడ నేను చెప్తూ ఉంటాను కదా, అక్కడ మనకు అసలు తినలేము అని చెప్పేసి ఏవో బిస్కెట్లు, ఒక సమోసా ఏదో అలా కొనుక్కొని తిని మంచినీళ్ళు తాగేసాము, ఒక వాటర్ బాటిల్ తీసుకొని అలాగ వెళ్ళాము. మాకైతే ఈ జర్నీలో ఒక బాబు పరిచయం అయ్యాడు. కొంచెం అంటే మాకు లాంగ్వేజ్ అర్థం కాకుండా ఉండింది. ఆ బాబు బస్సులో పరిచయం అయ్యాడనమాట. నిజంగానండి, ఈ రోజుల్లో ఇంకా అట్లాంటి పిల్లలు ఉంటారా అనిపించింది. ఆ బాబు అయితే మమ్మల్ని ఒక అమ్మల్లాగా అసలు ఎంత బాగా కేర్ తీసుకొని, దర్శనం అదంతా అయిపోయి వచ్చిన దాకా కూడా చాలా బాగా చూసుకున్నాడు. ఆ అబ్బాయి ద్వారకా వెళ్తూ కూడా చెప్పాడు, అమ్మా మీరు మా అమ్మ లాంటి వాళ్ళు, మేము ద్వారకా వెళ్తున్నాను, మీరు రండి చూసుకొని వెళ్దురు అని. మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండింది, కానీ మేము బట్టలు తీసుకెళ్ళలేదు. అప్పటికే ఆ రోజు మార్నింగు నైట్ అయిపోయింది. పక్క రోజు వెళ్ళేసరికి లేట్ అయిపోతుందిలే, మళ్ళీ మనకు మధ్యలో ఒకరోజు ఫ్రీ దొరికితే అలాగ వెళ్దాంలే అనుకున్నాము. ఈ సోమనాథేశ్వర స్వామి టెంపుల్లో కూడా 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి అంటే ఎప్పుడో ముస్లిమ్స్ దండయాత్ర చేసి ఫస్ట్ మెయిన్ టెంపుల్లో లింగము అవన్నీ పగలగొట్టేస్తారంట. అప్పుడు ఒక అహల్యాదేవి అనే ఆమె ఇంకొక దగ్గర స్థాపిస్తుందంట. ముందు అక్కడ దర్శించుకుంటారు అందరూ. మళ్ళీ ఇక్కడ కూడా దండయాత్ర చేస్తే మళ్ళీ తీసుకెళ్ళి మెయిన్ దాంట్లోనే ప్రతిష్ఠిస్తారంట. అక్కడ ఇది ఫస్ట్ అదనమాట దేవాలయము. కానీ ఇది అక్కడ ఇంకొక శివలింగం ఉంటుంది, లోపల పెద్దదిగా ఉంటుందండి. అవి అక్కడ తీనివ్వరు. ఇక్కడ కొంచెం ఫోన్లు పట్టుకోరా వెళ్ళనిస్తారనమాట. అక్కడి నుంచి మెయిన్ టెంపుల్ని చూడటానికి నైట్ కదా, శివరాత్రి నైట్ అంటే పూజ చాలా అంటే ఏమంటారు కదా, లింగోద్భవము పూజ అది ఉంటుంది కదా, చాలా ఫేమస్. ఆ పూజకి అందరూ రావాలనుకుంటారు, ఆ టైంలో చూడాలనుకుంటారు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి దర్శనం అన్నమాట మాకు. ఆ టైంలో ఆ దర్శనం దొరికింది. అందులో ఒక జ్యోతిర్లింగము సోమనాథేశ్వర స్వామి టెంపుల్లో శివరాత్రి రోజు ఆ మిడ్నైట్ 12-12:30 టైంలో మాకు ఆ దర్శనం దొరికిందనమాట. ఆ రోజు మామూలుగా చూస్తే మేము నైట్ టైం వెళ్ళామండి, అదంతా షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. జనం ఎక్కువ ఉండరేమోలే, చూసేసుకొని వద్దాంలే అనుకున్నాము. అబ్బా, లోపలికి వెళ్ళినాక అది రష్, అసలు సెల్ ఫోన్లు, బ్యాగులు ఏం తీసుకెళ్ళనివ్వరు, ఒక ప్లేస్లో పెట్టేయాలి. అసలు తొక్కిసలాట జరిగిందండి. కొంచెం అయితే మిమ్మల్ని తొక్కేసి ఉండేవాళ్ళు, పడిపోయి ఉండేవాళ్ళము. అసలు ఊపిరాడలేదు, అంత జనము తోసుకొని వెళ్ళారనమాట. లోపలైతే భయం వేసింది నాకు, పడిపోతామేమో, తొక్కేస్తారు, తొక్కిసలాట్లో ఈరోజు ఏదో ప్రమాదం జరుగుతుంది అన్నంత జనం వచ్చారు. లోపల అలాగుంది, బయట నుంచి చూస్తే ఏమనిపించదు, జనమే లేరు అన్నట్టుంటుంది. కానీ లోపల చాలా ఆవరణం ఉందండి. లోపల సముద్రం ఒడ్డునే అంట, అసలు సముద్రం కూడా చూడలేదు. నైట్ టైం వెళ్ళాము మేము.
ఇంకా బయటకు వచ్చాక నేను ఇవన్నీ ఫోటోలు తీస్తూ ఉన్నాను. ఇవన్నమాట బయటకు వచ్చి ఫోను అవన్నీ మళ్ళీ మేము తీసుకున్నాక చాలా దూరం నుంచి మెరుస్తూ ఉండేది గుడి అనమాట. మనకి అసలు దగ్గర నుంచి అయితే తీనేరు లోపలికి ఇక్కడికి అసలు మన తిరుపతిలో లాగా చాలా స్ట్రిక్ట్ అనమాట, ఏమీ తీసుకెళ్ళనివ్వరు. అయితే మాత్రం ఈ జర్నీ మాత్రం చాలా సూపర్ జర్నీ, అసలు లైఫ్లో మర్చిపోలేము. ఇది మాత్రం ఆ రోజు శివరాత్రి రోజు మాకు అక్కడికి వెళ్ళాలనిపించడం. ఆ బాబు అనమాట మా ముగ్గురు పక్కన ఉన్నాడు కదా, అసలు ఎంత మంచి అబ్బాయి అయితే మాకు నిజంగా చాలా తోడుండి మమ్మల్ని బాగా కాపాడి మళ్ళీ బయటికి తీసుకొచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అని చెప్పి అంత ఇది చేశాడు. ఆ బాబు ద్వారకా వెళ్ళిపోయాడు. మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మార్నింగు మళ్ళీ 5 o'clockకి రిటర్న్ ట్రైన్ ఉండింది. రాజ్ఘాట్కి వచ్చామన్నమాట. రాజ్ఘాట్ రాజస్థాన్లోనే కదా, అక్కడికి వచ్చాము. అక్కడ కొంచెం పనులుంటే చూసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ కల్లా మేము అహ్మదాబాద్కి వచ్చాము. ఇది రాజ్ఘాట్ రైల్వే స్టేషను. ఓకే అండి.